ఎగ్ కూర అండి. తయారు చేసే విధానం చూద్దాం. ఇలా స్టవ్ పైన కడాయి ఉంచి 2 గరిటెల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయినాక పోపు పెట్టుకోవాలండి. నేను 2 ఎగ్స్తోనే ఈ కర్రీ తయారు చేస్తున్నాను. ముందుగా ఎగ్ ఉడకబెట్టి ఉంచుకోవాలి. ఇలా ఆయిల్ వేడైనాక ఆవాలు వేసి బాగా చిట్లిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ ముక్క తీసుకొని కట్ చేసి ఉంచుకోవాలండి సన్నగా. ఇలా ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు చూడండి, ఇలా ఉల్లిపాయలు కట్ చేసిన వాటిని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో త్వరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసి కలపాలి. మనం ఇంతలో అల్లం పేస్ట్ తయారు చేసుకుందామండి. ఇది ఇలా సిమ్లో ఉంచి అల్లాన్ని శుభ్రం చేసి ఇలా చిన్న తురిమేదాంతో ఇలా తురుముకుంటే అల్లం పేస్ట్ ఫ్రెష్గా తయారవుతుంది. చూడండి, ఈ విధంగా చూశారు కదా, చిన్న 2 ఇంచీల అల్లం ముక్క. దాన్ని తీసి పక్క నుంచి 2 కరివేపాకు రెమ్మకలు ఇందులో వేసి ఇందాక మనం తయారు చేసుకున్న అల్లం పేస్ట్ వేసి బాగా కలపాలి. టమాటా ముక్కలు కట్ చేసి ఉంచుకోవాలండి. ఒక టమాటా, పెద్ద సైజు టమాటా, వెల్లుల్లి గడ్డ ఒకటి తీసుకొని శుభ్రం చేసి దంచి ఇలా తీసుకోవాలి. తీసిన వాటిని ఇలా కళాయిలో వేసి బాగా కలపాలి. ఇలా అల్లం వెల్లుల్లి 2 బాగా వేగాలి. తర్వాత ఈ టమాటాలను ఇందులో వేసి చిటికెడు పసుపు కూడా ఇందులో వేసుకోవాలి. చూడండి, చిటికెడే వేసి కలుపుకొని మంట సిమ్లో ఉంచుకొని బాగా కలుపుకోవాలి. మరిన్ని వీడియోల కోసం మన వీడియోలను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇలా మూత ఉంచి కాసేపు తర్వాత మళ్ళీ మూత తీసి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారాలు చూసుకోవాలి. ఇది మాడిపోకుండా కొంచెం వాటర్ వేసుకొని ఉంచుకోవాలి. ఎందుకంటే అడుగంటేస్తుంది కదా, అందుకు. ఇప్పుడు 1 స్పూన్ కారం. నేను కారం కొంచెం ఎక్కువ తింటామండి, అందుకే కొద్దిగా వేశాను. ధనియా పౌడర్ కూడా 1 స్పూను, మళ్ళీ ఒక చిటికెడు వేశాను. ఇవి బాగా కలుపుకొని, ఎందుకంటే కారపవాసన ఉండకుండా కూర బాగుంటుంది ఇలా వేయిస్తే. కారం బాగా వేగాలి. ఇది గరం మసాలా అండి, ఒక 1/2 స్పూన్ వేశాను. ఓన్లీ గరం మసాలా పౌడర్ 1/2 స్పూన్ మాత్రమే వేశాను. ఇలా ఆయిల్ బాగా పైకి తేలాలి. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు బాగా కలుపుకొని వాటర్ పోసుకోవాలి. పోసి బాగా ఉడకనివ్వాలి కొద్దిసేపు. ఇలా మూత ఉంచి మనం తీసి ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా. నేను తీసుకున్న 2 ఎగ్సేనండి. చూడండి, ఇలా ముక్కలు కట్ చేసుకోవాలి. కారం బాగా ఉడికిన తర్వాత ఒకసారి ఉప్పు కారం మీరు చెక్ చేసుకోండి. సాల్ట్ తక్కువ అనిపించిందండి, అందుకే నేను కొద్దిగా వేశాను. తర్వాత కట్ చేసుకుని ఎగ్గును కూడా ఇందులో వేసి కాస్త కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టి ఉంచి తర్వాత చూడండి ఇలా తయారవుతుంది. ఫైనల్గా చూడండి 2 ఎగ్స్తో కూర ఎలా తయారైందో. ఇందులో కొత్తిమీర వేసి కదిపి స్టవ్ ఆపుకొని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని
సర్వ్ చేసుకోవాలి. చూడండి ఎగ్ కూర. నమస్కారం. లోకేష్